హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడే పాపకి వ్యాక్సినేషన్ అయితే ఏయించుకొని ఇంటికొచ్చేసాము. ఇంట్లో అయితే కరెంట్ లేదనమాట. చాలా చీకటిగా ఉంది. అందుకే బయట మంచం వేసుకొని కూర్చున్నాం. పాప అయితే అసలు ఎంత ఏడుస్తుందో అనుకున్నాను. ఇంజెక్షన్ ఇవ్వగానే కాసేపు ఇట్లా ఏడ్చింది. ఇంకా మానేసిందనమాట. స్ట్రాంగ్ నా తల్లి. నా చిట్టి తల్లి వెరీ స్ట్రాంగ్. కానీ ఖచ్చితంగా ఫీవర్ అయితే పడుతుంది. ఇంకా తొడలకు ఇంజెక్షన్స్ వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఫీవర్ పడుతుంది కదా. మా అమ్మ ఇంజెక్షన్ ఉచ్చిపించింది నాకు అన్నట్టు నన్నే చూస్తుంది. ఓమైందే, ఇంజెక్షన్ ఇచ్చిరా నీకు? చూదిచ్చిరా నా బుడ్డతల్లి. మా ఊళ్ళో అయితే ఒక్కరు కూడా లేరు. ఏడుకోరో ఏమో. అమ్మ లేదు, మా చిన్నోళ్ళు లేడు, మా ఆయన లేడు, బయటకు వెళ్ళినట్టున్నారు. మేమేమో చెట్టు కింద కూర్చున్నాం. మస్తు గాలి పెడుతుంది. కాకపోతే ఇంట్లో బాగా చీకటిగా ఉందన్నమాట. అందుకని ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాము. డైలీ వ్లాగ్స్ అయితే పెట్టమంటున్నారు కానీ నాకు అస్సలు వీలు పడట్లేదు. ఇగో నా చిట్టమ్మతోనే టైం అంతా సరిపోతుంది. నా చిట్టి తల్లికి ఏదైనా మంచి నిక్నేమ్ చెప్పురి. ఇప్పటి వరకు చిట్టి తల్లి బుజ్జి తల్లి ఇట్లా పిలవడమే తప్ప నేను నిక్నేమ్ అయితే ఏం పెట్టుకోలేదు. ఏమైనా నిక్నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది. అసలు నన్నే చూస్తుంది. ఆ చూపు చూస్తుంటే ఎంత ముద్దుగుందో మీకు చూపిస్తా. అబ్బో, నిద్ర వస్తుందా? అవే నీకు నిద్ర వస్తుందా? బజ్జుకుంటావా అమ్మ? నా బంగారం, నా చిట్టి బంగారం, ఒకసారి నవ్వమ్మా. ఇంజక్షన్లు ఇప్పించినందుకు కోపంగా ఉన్నావా? అంగో అన్న ఇక్కడ నువ్వు తిరుగుతుండు. మా అమ్మ బూచోనికి పట్టిస్తా అంటుంది. అయితే అసలు ఏమన్నా చాలా బాబోయ్, మేమైతే 3 దుప్పట్లు కప్పుకొని వండుకున్నాం. ఓమనే నా చిట్టాల ఓమైందే, ఓమైందే, చలి పెడుతుందే బయట. చలికి తట్టుకోలేక 3 దుప్పట్లు కప్పుకొని వండుకున్నాం. అయినా కూడా అసలు ఫుల్ చలి. వస్తున్నా ఓంది చెప్పు, ఎందుకు ఏడుపు వస్తుంది? ఇంకా నీ బొమ్మ పొయ్యం వద్దా? బొమ్మ వద్దా? ఓముని నా బంగారు తల్లి. నేను పాపను కనుక బంగారు తల్లి అన్నాను అనుకోండి, ఇంకా మా చిన్నోడు నన్ను అసలు కొట్టడానికే వస్తాడు. పాప అయితే పడుకుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకుందామని ఇట్లా జుట్టు పిన్నో లేదో ఆయిల్ మొత్తం గడ్డ కట్టేసింది అనమాట. అయినా ఈ చలికి మనమే గడ్డ కడుతున్నాం. ఇంకా ఆయిల్ ఇంకా ఆయిల్ అయితే ఎండలో పెట్టేసిన కాసేపు కరిగిపోతుంది కదా అని ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఫస్ట్ టీ పెట్టుకోవాలి. మార్నింగ్ కూడా టీ తాగలేదు. నా పానం అంతా దాని మీదే ఉంది. అసలు చాపత్త అయిపోయిండే. ఇంకా ఉదయం తెప్పించుకోలేదు. పాలు తాగేసిన. మధ్యాహ్నం ఇప్పుడు 1 అవుతుంది అంతే. చాయ్ తాగాలనిపిస్తుంది. ఫస్ట్ చాయ్ తాగాలి. ఆ తర్వాతనే ఇంకా ఏ పనైనా చేసుకుందాము. చాపత్త తేవటానికి అయితే అమ్మ షాప్కి వెళ్ళింది. ఇంకా చాయ్ తాగేసి హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని చిన్న చిన్న పనులు ఉన్నాయి, నేను చేసుకుంటాను, మీకు చూపిస్తాను. నేనైతే వేరే పనులు అనుకున్నాను. పాప ఏడవదేమో అనుకున్నాను కానీ కాసేపు పడుకొని లేచి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. అస్సలు మానట్లేదు. నా చిట్టి తల్లి పుట్టిన తర్వాత ఇంతలా ఏడవటం ఇదే మొదటిసారి. వెక్కిళ్ళు పట్టి ఏడుస్తుంది. అసలు చూడలేకపోయినాం. అబ్బా, పాప ఏడుపు మాన్పించడానికి ఒర్రి నాకైతే నోరు పోయింది. అసలు పాపకేమో ఏడ్చి గొంతంతా ఆరిపోతుంది. పాలు కూడా పట్టట్లేదు. కాలు కదిలియటం ఏడవటం. ఫీవర్ కూడా ఇంకా స్టార్ట్ అయింది. పడుకొని లేచిన తర్వాత ఇంకా ఫుల్ ఫీవర్ పట్టింది. ఇంకా ఈ రోజు మొత్తం నా మీదనే ఉంటది. నాకు అర్థమైపోయింది. పిల్లలు ఎవరైనా అంతే కదా, కొంచెం సుస్తయిందంటే అమ్మ ఒళ్ళోనే ఉంటారు. కాలు అయితే వాపు వస్తుంది కదా, ఇంకా వాపుకు పెట్టడానికి ఐస్ అయితే ఫిల్ చేసి పెడుతున్నాను. నార్మల్ డేస్ లో ఇందులో వాటర్ అయితే పోసి పెట్టాను నేను, ఎందుకంటే పిల్లలు తీసుకొని ఆడుకోవటం, నోట్లో వేసుకోవటం చేస్తుంటారనమాట. అందుకే ఈ ట్రే ఎప్పుడు ఖాళీగానే ఉంటది. ఇట్లా ఏమైనా అవసరం పడితే మాత్రమే ఐస్ పెడతాను. కరెంట్ అయితే మాటికి పోయి వస్తుంది. ఇంకా ఐస్ ఎప్పటికి అవుతుందో ఏమో. ఏంటంటే ఐస్ పెడితే కొంచెమైనా కూల్ గా ఉండి తగ్గుతుందేమోనని. మా పెద్దోడు కూడా అసలు ఫుల్ సతాయించిండు. ఇంకప్పుడు మా దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేకుండే, పక్కన వేరే వాళ్ళ దగ్గర ఐస్ తీసుకొచ్చి పెట్టినాము. ఇంకా నేనైతే పాపని ఎత్తుకునే కూర్చున్నాను. అమ్మేమో టీ పెట్టిస్తుంది. కరెక్ట్ గా మా పాప పడుకునే టైంకి మా చిన్నోడు పడుకొని లేచిండు. ఇక ఏడుస్తుండు. ఇక వాని సౌండ్ కి మేము బంగారు తల్లి ఏడ్చి అలసిపోయింది. జస్ట్ కాలు కదిలిచ్చినా సరే ఏడుస్తుంది. అందుకే మీద పడుకోబెట్టుకున్నాను. ఫుల్గా నిద్ర వస్తుంది కానీ పాపం కాలు నొప్పిలేస్తుంది. చిన్న పిల్లలకి ఇంజెక్షన్స్ ఏంటో ఏమో, పోలియో అవి ఇవి వస్తాయని ముందు జాగ్రత్త. ఫీవర్ కూడా ఉందన్నమాట. సిరప్ అయితే లేదు.
గవర్నమెంట్ సిరపే మంచిగా వర్క్ అవుతుంది పిల్లలకైతే. అందుకే ఆశా వర్కర్ దగ్గరికి అయితే అమ్మని పంపించిన సిరప్ తీసుకురమ్మని. తెచ్చిన తర్వాత వేస్తే కాసేపైనా పడుకుంటే బాగుంటుండే. బాగా నిద్ర వస్తుంది కానీ పాపం పెయిన్కి నిద్రపోవట్లేదు. మా పాపే కాదు అందరూ అంతేలేండి. ఇంతకుముందే స్ట్రాంగ్ అన్నాను కదా, అంటే అప్పుడే నొప్పి ఉండదు కాబట్టి స్ట్రాంగ్గా ఉంది. కొంచెం అది గడ్డ కట్టే కొద్దీ ఇంకా పెయిన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా గడ్డలాగా అవుతుంది మా పిల్లలకి, వాళ్ళకి కూడా అయినండే. ఇంకా పాపకి కూడా కొంచెం లైట్గా గడ్డలాగా అయినట్టుంది. అందుకే ఇంకా కాలు కదిలించినప్పుడల్లా ఏడుస్తుంది. ఇంకా సిరప్ అయితే తెప్పించాను. సిరప్ తేగానే ఫస్ట్ వేసేస్తున్నాను. మనకు ఫీవర్ది ఏంటంటే ఒక 4 అవర్స్కి ఒకసారి అయితే వేస్తూ ఉండాలి. నేను చాలాసార్లు గమనించాను, గవర్నమెంట్ది ఫీవర్ సిరప్ వేసినాం అనుకో చాలా తొందరగా తక్కువ అవుతుంది. వాళ్ళకి పెయిన్గా ఉంటుంది కదా, కొంచెం ఫీవర్ సిరప్ వేసిన తర్వాత పడుకుంటారు కూడా. పాప కూడా సిరప్ వేసిన తర్వాత పడుకుంది, కాకపోతే మీదనే పడుకుంది. ఇంకా కింద పడుకోబెడితే లేస్తుంది అనమాట. ఇంకా పైన వేసుకునే కూర్చున్నాను. ఒక 2-3 గంటలేమో మీదనే ఉండింది, కాలు మొత్తం పట్టేసింది. కానీ వాళ్ళ పెయిన్ కంటే మనకి ఇంకేది ఎక్కువ కాదు కదా. ఐస్ కూడా అయిందనమాట. కరెంట్ వచ్చిన తర్వాత ఐస్ అయితే ఫామ్ అయిపోయింది. ఇంకా ఐస్ అయితే పెడుతున్నాను పాపకి. ఇది పెట్టేటప్పుడు కూడా ఫుల్గా ఏడుస్తారు. అసలు పెట్టాలంటేనే భయం వేస్తుంది, కానీ వాళ్ళకి తగ్గాలి కదా. చాలా పెయిన్గా ఉన్నప్పటికీ ఇంకా పెట్టక తప్పదు. అంతకు ముందు రోజు కొంచెం జలుబు ఉండే అనమాట. జలుబు, దగ్గు కానీ లేదంటే ఫీవర్ కానీ ఉంటే మనకి ఇంజెక్షన్స్ అయితే వేయరు. కానీ నెక్స్ట్ డేకి తగ్గిపోయింది. ఇంకా తగ్గిపోయినందుకు వెళ్ళి వేపించుకొచ్చిన. ఆల్రెడీ అవన్నీ ఉంటే గనుక మళ్ళీ ఇప్పుడు జ్వరం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. అందుకే ఏమున్నా సరే వెయ్యరు. ఇది పెట్టినంతసేపు అయితే అసలు బాగా ఏడ్చింది వెక్కిళ్ళు వచ్చేలాగా. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఈ రోజుకి కొంచెం కాలువాపు అయితే తగ్గినట్టుంది, అందుకే కొంచెం ప్రశాంతంగా ఉంది. నేను బ్రష్ చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి అనుకున్న టైంలో మాత్రమే ఇది యూస్ చేస్తాను. నైట్ టైంకి ఇట్లా ఏం పెట్టాను, ఎందుకంటే వాళ్ళకి కూడా పాలు గుంజి దవడలు నొప్పిలేస్తాయి కదా, అందుకని అనమాట. ఇప్పుడు కూడా బ్రష్ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నాను, అందుకే తీసాను. కానీ నా చిన్న తల్లి మంచిగా బజ్జుకుంటుంది, అందుకే పెట్టలేదు. మా బుడతలు ఏం చేస్తున్నారో చూద్దాం. అంత ముందర కూర్చొని టీవీ చూస్తే పోతాయి కళ్ళు. దూరం కూర్చొని చూడాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇవే బొమ్మలా. టీవీ బంద్ చేసా గుండు, బంద్ చేసా గుండు, బంద్ చేసా. పొద్దున్న లేస్తే చాలు ఇవే బొమ్మలు. నీళ్ళు గరమే ఉన్నాయమ్మా. వాయమ్మో ఇంత సలు పెడుతుంది. ఫుల్ చలిగా ఉంది అసలు. రోజైతే నేను 8 దాటిన తర్వాత బాగా ఎండగొట్టేటప్పుడే బయటకు వస్తాను. కానీ ఈరోజు 6:37 వరకు ఇంకా లేచానమాట, బయటకైతే వచ్చాను. ఫుల్ చలి ఉంది. ఈ టైంకి బయటకు వస్తే కనుక రోజు నేను ఐస్ అవ్వటం ఖాయం. సూర్యుడు అయితే ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తున్నాడు, కానీ అసలు ఎండనే తాకట్లేదు. ఇంత చలిలో మా పిల్లలకి స్వెటర్ వేసుకోమంటే వేసుకోరు, అట్లనే తిరుగుతుంటారు. ఎనీ టైం సర్ది జలుబు ఇవే ఉంటాయి వాళ్ళకి. ఇంత పొద్దుగల మా అత్తమ్మ అయితే రొట్టెలు కొడుతుంది. నాయనంపల్లికి అయితే పోతుండ్రు, అందుకని పొద్దుగల లేచి రొట్టెలు అయితే కొడుతుంది. ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాకు ఒక డ్యూటీ ఉంటుంది అనమాట. కోళ్ళని కొట్టుడు, కుక్కల్ని కొట్టుడు, ఇంకా కాకుల్ని కొట్టుడు. ఏం కావాలి? కుర్కురేనా? కుర్కురేకి పైసలు లేవు నాతో, బిస్కెట్కి అయితే పైసలు ఉన్నాయి. బిస్కెట్ తెచ్చుకుందు పో, పాలు పోస్తా. ఈడికే సరదైంది, మళ్ళీ దగ్గులు వేస్తుంది, చెప్తే వినాలి. మా నాన్నగారు మంచోడు. ఓ అగో దగ్గు వస్తుందంట, కుర్కురే తినొద్దు. సూదులు ఇస్తారు, చెప్పిన కదా చెల్లకు సూదులు ఇచ్చారు 2. నీకు ఇస్తారు, ఇయ్యనా? సూదులు ఇప్పించుకుంటా అంటే ఇప్పిస్తా కుర్కురే. చెప్పు, సూదులు ఇప్పించుకుంటా.
ఇప్పిస్తాపో కుర్కురు ఇప్పిస్తాపో సోదలు ఇప్పించుకుందు. గుండు బ్రష్ చేస్తున్నావా? గుడ్ బాయ్ గుండుగాడు కదా. సరే ఎక్కడెక్కడ తోముతున్నావు? నువ్వు బిచ్చిట్ కొనుక్కుంటావు కదా. మెల్లగా మెల్లగా ఆడుకోవాలి. ఈయనేనా ఆడుకోవాలి? ఇంటి ముందరనేనా? గుండుగాడు గుడ్ బాయ్ ఆడికిపోతాడు. కూర ఏం చేస్తావమ్మా? నైట్ తినలేదు, ఆకలి అవుతుంది. మిల్ మేకర్ వేసినావుగా నైట్? గుండు చల్ల నీళ్ళు వద్దు, ఇంకో ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి. చల్ల నీళ్ళతో కడుక్కోకు, చరుదు అవుతుంది. సరేనా? గుండు ఏం కూర చేసుకుందాం మనం? ఏం కూర? నీకేం కూర కావాలి? నీకు గుడ్డే కావాలనా? నీకు గుడ్డే కావాలనా? ఇంత చలికి వేడివేడిగా ఏమన్నా గొంతులో పడ్డదంటే కొంచెం హాయిగా ఉంటుంది. నాకు కొంచెం గొంతు గరగర అనిపించినా సరే చాయ్ కానీ పాలు కానీ లేకుంటే వేడి నీళ్ళు కానీ తాగుతూనే ఉంటా. కొంచెం గొంతుకు వేడి తాకితే హాయిగా ఉంటుంది నాకు. ఈ కొన్ని రోజుల వరకు మా ఆయన కోలపారం దగ్గర పని చేసుకుంటాడు, ఇంటికి వస్తాడు, దెబ్బ రెడీ అవుతాడు, ఇంకా కళ్ళు కోతాడు. ఇప్పుడు చెట్టు కళ్ళు బాగా గీస్తారేమో నాకు తెలిసి, అందుకే డైలీ పోతుంటారు. అప్పుడప్పుడు తీసుకురామంటే ఈత కళ్ళు ఇంటికి కూడా తీసుకొస్తాడు. అన్నం అయితే అవుతుంది. అన్నమయ్యేలోపు నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్ చూడాలి. దీని మీద అంత చెత్త చెత్త ఎట్లయిపోయింది చూడరు. మనం సర్దకుంటే ఇట్లుంటుంది. అమ్మా పిల్లలు రిమోట్ ఏడ పెట్టిరే? టీవీ చూడాలంటే కంపల్సరీ రిమోట్ వెతకాల్సిందే. నాని రిమోట్ ఏడబెట్టినవురా? రిమోట్ ఏడబెట్టిండే? ఎంతో కష్టపడి నేను దేవులు ఆడుకుంటే నీకు జేసీబీ పెట్టాలనా? జేసీబీ వస్తలేదు, బిగ్ బాస్ వస్తుంది ఇప్పుడు. అయ్యో 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 ఇది వచ్చేసి 20 రోజు ఎపిసోడ్ అనమాట. ఇంకా ఈ రోజు చూస్తున్నాను నేను. నైట్ టైము ఈ ఇంట్లో మస్తు చలి పెడుతుంది, అందుకే ఇంకా చూడను, పోయి పడుకుంటా. ఇంకా రేపు మార్నింగ్ వచ్చి ఇట్లా చూస్తానమాట. నైట్ ఎపిసోడ్స్ మార్నింగ్ చూస్తాను నేను. ఈ పాట వింటే చాలు మా ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తారు. ఇస్తా. ఏం తెస్తావు? ఏం తెస్తావురా? నాకు తెస్తావా బిస్కెట్? ఇయ్యకుంటే నా పైసలు ఇచ్చాయి. దొంగ ఏందమ్మా? బిస్కెట్లు తీసుకురా, నిన్నటివి పైసలు పట్టించిరా. నీ చెప్పులు పోగొట్టుకుపోయినాయి. సరే. మా చిన్నోడి నడకల్లో కూడా డ్యాన్స్ ఉంటుంది. వాడు తిన్నగా నడవడు, డ్యాన్స్లు వేసుకుంటా నడుస్తుంటాడు రోడ్ మీద. చాలా మంది డైలీ వ్లాగ్స్ ఇలా డైరెక్ట్ గా తీసి పెడుతున్నారు కదా, వాళ్ళకి మంచి రీచ్ కూడా ఉంది. మనకు ఉంటుందా లేదా గ్యారంటీ లేదు, కాకపోతే ఒకసారి ట్రై చేయాలనిపించింది. నా డే ఎట్లుంటుందో అట్లనే తీసి పెట్టేద్దాం, మేము ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే పెట్టేద్దామని, అందుకోసమని ఏదో ట్రై చేశాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లనే ఉంటుంది అనమాట పిల్లలతోని. ఇంకా ఈ రోజు పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇట్టాగుంది, లేకుంటే ఇంకొంచెం వేరేగా ఉంటుంది. ప్రస్తుతం మనం రెస్ట్ మోడ్లో ఉన్నాం కాబట్టి మంచంకి అతుక్కుపోవటమే. ఉదయం లేచినా సరే కాసేపు టీవీ చూసి పోయి మళ్ళీ మంచంకి అతుక్కుపోతా. చింతలకి వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది కదా, ఇంకా కొంచెం ఫీవర్ తగ్గే వరకు ఆమెతోనే ఉండాలి. నేనైతే కొన్ని పనులు అనుకున్నాను, ఇంకా ఆ పనులు ఇప్పట్లో అవ్వవేమో. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండోయ్, ధన్యవాదాలు.